వచ్చావా మహారాణి రా. నీ వల్ల నా పరువు మొత్తం పోతా ఉంది. ఉద్యోగం వద్దే అని చెప్తే మాత్రం వినవు. ఇప్పుడు నేనేం చేసా అత్తయ్య గారు? చేయాల్సిందంత చేసి అయ్యో నేనేం చేశాను అత్తయ్య గారు అంటున్నావా? ఆ పద్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బార్సాలకని ఆడ మర్యాద తీశారు. నీ కోడలు ఉద్యోగాన్ని పంపిస్తున్నావే, నీ కోడలు సంపాదిస్తేనే నీకు ఇల్లు జరుగుతుందా, లేకపోతే జరగదా అని 10 మందిలో నా పరువు తీసింది అది. అయ్యో అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? జాబ్ చేయడం ఏం తప్పు విషయం కాదే, అందరూ చేస్తున్నారు కదా. అయినా దాంట్లో పరువు పోయే విషయం ఏముంది? 10 మంది 10 రకాలుగా ఉంటారు అత్తయ్య గారు, అవన్నీ మనం పట్టించుకుంటామా? రేపొద్దున మనకు తినడానికి లేకపోతే వాళ్ళు వచ్చే మనం పెడతారా? అయినా అసలు మీరు వాళ్ళందరూ చెప్పే మాటలు ఎందుకు వింటున్నారు? వాళ్ళందరూ నా ఫ్రెండ్సే, నా మంచి కోసమే చెప్తారు. అయినా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంటా ఎదురు సమాధానము? నా కోసమే కదా చెప్పారు, నా ఇంటి పరువు పోకూడదని. ఉద్యోగం లేదు ఏం లేదు, నోరు మూసుకొని ఇంట్లో బా. అదేంటి అత్తయ్య గారు, మీరు కనీసం బయట వాళ్ళకి ఇచ్చిన విలువ కూడా మీ ఇంటి కోడలికి ఇవ్వట్లేదు. అసలు నేను ఏం చేశానని మీకు ఎందుకు నేను నచ్చట్లేదు? ఎప్పుడు ఏడుతూనే ఉంటుంది, ఏడుపు గట్టు మొహంది.